స్వర్ణ దీపాలు, బంగారు దీపాలని కూడా అంటారండి. ఈ శ్రావణ శుక్రవారం రోజు వెలిగించుకుంటే చాలా మంచిదంట. మా ఊర్లో మన శ్రావణ శుక్రవారం రోజు అందరూ వెలిగించుకున్నామండి. అది చేసే విధానం చూద్దాం. దానికి ఇలా శనగపిండి తీసుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని నీళ్లు పోసుకొని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యిని అద్దుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని దీపాలుగా తయారు చేసుకోవాలి. ఈ వీడియోలో మొత్తంగా నేను చూపించానండి. చూసి మీరు ట్రై చేయండి. ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే ఈ వీడియో ఇంకొక నలుగురికి చేరుతుంది. ఒక చిన్న పాట. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమ రవి బింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గలుమగ మెరియగా, పీతాంబరుల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిండుగా కరుమల బంగారు గాజులు, ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు, గలగలగలమని సవ్వడి చేయగా, సౌభాగ్యవతులు సేవలు నందగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్తజనులకు కల్పవల్లివి, కమలాసనువై కరుణ నిండగా, కనక వృష్టి కురిపించే తల్లి, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, జనకరాజుని ముద్దుల కుమరిత, రవికుల సోమని రమణీమణివై, సాధు సజ్జనుల పూజలందుకొని, శోభలు నిచ్చడి దీవెనలీయగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.